హాయ్ అండి. హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడు ఒకటే జంతికలు అవి తిని తిని బోరు కొట్టేస్తున్నాయి కదా! అలాంటి వారికి ఆలుతో ఇలా జంతికలు చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ అసలకి లొట్టలు వేసుకుంటూ తింటారు. అంత టేస్టీగా ఉంటాయండి. నేను అబద్ధం చెప్తాననుకుంటున్నారా? కాదండి. అబ్బా! ఒక్కసారి వీడియో చూడండి ఫుల్‌గా. అప్పుడు మీకు ఎలా చేసుకోవాలో మీకే అర్థమవుతాయి. ఒక్కసారి తిన్నారంటే వామ్మో! ఆ జంతికల కంటే ఇవే చాలా బాగున్నాయి. ఈ మురుకులు అంటే కొన్ని సైడ్‌లో జంతికలు అంటారు, కొన్ని సైడ్‌లో చక్రాలు అంటారు, కొన్ని సైడ్‌లో మురుకులు అంటారు. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. నేను ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక గిన్నెలో ఒక పెద్ద సైజు ఆలు అయితే తీసుకొని మంచిగా కట్ చేసుకొని అయితే దాన్ని కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకొని ఇట్లా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఎంత మెత్తగా అంటే చాలా సాఫ్ట్గా అయితే చేసుకోవాలండి. అది స్పూన్తో అయినా సరే లేదంటే చేత్తో అయినా మంచిగా చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత క్రీమీ టెక్చర్ వచ్చింది కదా! అంతేనండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక కప్పు వరకు అయితే శనగపిండి వేసుకుందామండి. ఒక హాఫ్ కప్ వరకు కొంచెం 1/2 కప్ వరకు రైస్ పౌడర్ కూడా వేసుకుందాము. కొంచెం వాము పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా వాము తొందరగా డైజెషన్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అరుగుదల తొందరగా అవుతుంది కాబట్టి బాగుండుద్ది. కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఒక అర స్పూన్ వరకు కారం, ఇంకొంచెం మీరు స్పైసీ తింటామంటే ఇంకొక స్పూన్ వేసుకోండి. నేనైతే ఒక అర స్పూన్ వేసుకున్నా. కొంచెం ఒక చిటికెడు పసుపు అయితే వేసుకొని మొత్తం వీటిని కలుపుకోండి. చేతితో కలుపుకోండి. ఒక్కోసారి వాటర్ అయితే అంటే ఆలూలో తేమ ఉంటుంది కదా, సరిపోతుంది. లేదు అని అనుకుంటే కొంచెం కొంచెంగా వాటర్ అయితే చిలికించుకొని వేసుకోండి. లేదంటే మళ్ళీ ఎక్కువ పడితే ముద్దగా అయిపోతుంది, ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. నేను చెప్పిన విధంగానే కలుపుకోండి, మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ముద్ద వచ్చింది కదా. పిండి అయితే మనం మంచిగా అయితే కలుపుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ అలా మెత్తగా మ్యాష్ చేస్తూ మెత్తగా కలుపుకుంటే చూడండి ఎంత మెత్తగా ఉంటే సరిపోతుంది. మరీ లూజ్ ఉన్నా మరీ గట్టిగా ఉన్నా జంతికలు గట్టిగా వస్తాయి. లేదు అంటే నూనె ఎక్కువ పీల్చుకొని పోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ చేసుకొని ఇలాగా జంతికలు చేసుకునేది ఉంటుంది కదా, దాని ప్లేటు ఏ షేప్లో కావాలి అని అనుకుంటే ఆ షేప్లోకి వేసుకొని ఇట్లా మంచిగా అయితే రోల్ చేసుకొని దాంట్లోకి అయితే వేసుకోవాలి. ఇంకొంచెం పిండి పట్టిద్ది, వేసుకోండి. ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది కదా. ఇదివరకు జంతికలు ఒత్తుకునేవి గిద్దలు వేరుగా ఉండేయండి. ఇప్పుడు ఏంటంటే బటన్ అని గన్ అని ఇలా తిప్పుకునేవి వేరుగా వస్తున్నాయి. ఆయిల్ అయితే కానీ నేను చెక్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం జంతికలు ఎలా ఒత్తుకుంటామో అలాగా ప్రెస్ చేసేసుకొని చేసుకోవడమేను. అంతేనండి. ఇవి అంటేనే కదపకండి, లేదంటే విరిగిపోతాయి. ఒక 2 మినిట్స్ అలా ఉంచామంటే తర్వాత మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అట్లా ఎల్లో కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. వీటిని చాయ్ పెట్టుకొని చాయ్లో తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లో చేయొచ్చు. డైలీ కన్ఫామ్గా ఒక 1 వీక్ వరకు అయితే ఎక్కడక స్టోరేజ్ అయితే చేసుకోవచ్చండి. వన్ వీక్ 10 డేస్ వరకు అయితే ఉంటాయి. ఇలా మిగిలినవి కూడా అన్నీ మంచిగా అయితే వేసుకోవాలండి. అంతేనండి. ఎంతో టేస్టీ ఆలు జంతికలు అయితే రెడీ అయిపోయినాయి. ఒక్కసారి మీరే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.